ప్రతి నక్షత్రానికి గండం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆడదాని మెడలో మంగళసూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది, కేవలం సర్వమంగళాదేవతది. ఆవిడ అనుగ్రహం కాని ఉందో, ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో, తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి, నిద్ర లేస్తూనే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని లేస్తారు. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట, గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి. ఇవాల్టి రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది. పిచ్చిదానికి తెలియదు. లేచి మంగళసూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది.